హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా మనం మామిడికాయలు అనేది కుమ్మరించుకొని ఇందులో ఉన్నటువంటి మంచి కాయలు మనం తీసుకోవాలి. డ్యామేజ్ ఉన్నటువంటి కాయలు పక్కా పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మంచి మామిడికాయలు మనం ఒక వాటర్లో ఒక టబ్లో నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. అవి నానబెట్టుకోవడం అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని మంచి క్లాత్తోనే తుడుచుకోవాలి, వాటర్ లేకుండా. అదేవిధంగా వాటర్ ఉన్నట్లయితే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం ఆగదు కాబట్టి మంచిగా ఒక్క డ్రాప్ కూడా లేకుండా నీట్గా తుడుచుకోవాలి. అదేవిధంగా తుడవడం అయిపోయాక మనం ముక్కలుగా కోసుకోవాలి. మంచిగా చిన్న సైజులో కొట్టుకోవాలి. అదేవిధంగా కొట్టడం అయిపోయాక మంచి ఎండలో ఆరబెట్టాలి. ఒక 1 to 2 hours అలా ఆరబెడితే సరిపోతుంది. అలా ఆరబెడుతున్న సమయంలో మనం యువతల దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటి రెడీ చేసుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించిన మసాలాలు కానీ ఏదైనా కానీ మనం వేయించుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అవి మాడకూడదు. మాడే ఉంటే అవి మొత్తం చేదు అవుతుంది కాబట్టి మాడకుండా అటు ఇటు కలుపుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించిన ఆవాలు కానీ జీలకర్ర కానీ మొత్తం వేయించుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నట్లయితే ఆ పొడిని మంచిగా ఉపయోగించవచ్చు. సో అలాతో పచ్చడికి కావాల్సినటువంటి అన్నీ అయితే రెడీ చేస్తున్నాం. మనం ప్రతి ఒక్కటి ఐటమ్ చెక్ చేసుకోవాలి, ఏదైనా ఉన్నాయా మిస్ అయ్యా అనేది. లేకపోతే మాత్రం మనకు పచ్చడి అనేది ఫెయిల్ అవుతుంది. సో అలాతో దానికి సంబంధించిన అన్నీ తీసుకొని రెడీ పెట్టుకోవాలి. సో మా పచ్చడి పెట్టడానికి అయితే మా నానమ్మ వచ్చింది. మా నానమ్మ అయితే చాలా బాగా పెడుతుంది కాబట్టి పచ్చడి. సో దానికి సంబంధించినటువంటి ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆరబెట్టినటువంటి కాయల మీద ఇలా ఉప్పు చల్లుకోవాలి, సరిపోయేంత ఉప్పు. అదేవిధంగా సరిపోయేంత మసాలా చల్లుకోవాలి. సో అలా మసాలా, ఉప్పు, ఎల్లిపాయలు ప్రతి ఒక్కటి వేసుకున్న తర్వాత మంచిగా కిందికి మీదికి ఆ వక్కలకు పట్టుకునే తట్టు కలుపుకోవాలి. మొత్తం నీట్గా అటు ఇటు కిందికి మీదికి మొత్తం నీట్గా కలుపుకోవాలి. కాబట్టి మేమైతే అలానే చేస్తున్నాం. సో మొత్తం నీట్గా కలుపుకోవడం అయిపోయిన తర్వాత దానికి సరిపోయేంత కారం పోసుకోవాలి. మనం ఎన్ని కిలోలు అయితే మామిడికాయ పచ్చడి పెడుతున్నామో దానికి తగ్గట్టుగా మనం కారం కానీ ఉప్పు కానీ అన్నీ వేసుకోవాలి. సో అలాతో మేము అంతా చల్లుకొని మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో మనం ఈ చేస్తున్న సమయంలో ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఏమి కూడా చేయొద్దు. అది దించిన తర్వాతనే మనం దానికి సంబంధించిన మిరపకాయలు కానీ ఆవాలు కానీ జీలకర్ర కానీ ప్రతి ఒక్కటి వేసుకోవాలి దించుకున్న తర్వాతనే. ఎందుకంటే గ్యాస్ మీద ఉన్నప్పుడు వేస్తే అన్ని కర్రగా బొగ్గు మాడిపోతాయి కాబట్టి అవి దించుకున్నాకనే వేసుకోవాలి. సో అలాతో మనం ఆయిల్ అనేది కూల్ అయ్యే వరకు ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. అదేవిధంగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ మాత్రం పచ్చడిలో వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నట్లయితే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాతో కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అది కూల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అదేవిధంగా ఆయిల్ తెచ్చుకొని మనం పెట్టుకున్నటువంటి ఆ వక్కల్లో పోసుకోవాలి. ఆ వక్కల్లో పోసుకున్నట్లయితే మనకు ఇలా ఉంటుంది, ఇలా నీట్గా వస్తుంది. అది పోసుకున్న తర్వాత మొత్తం మనం కిందికి మీదికి నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్నట్లయితే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా చూడండి మా పచ్చడి అనేది ఎలా రెడీ అయిందో. ఇలా పెట్టుకుంటే మనకు చాలా విధంగా టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కువ రోజులు అవుతుంది. సో ఇలా పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో మన ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.